ఉండే ప్రభుత్వ అధికారులు కానీ, లేకపోతే మంత్రులు కానీ, ఎంపీలు కానీ, అంటే ప్రభుత్వం ఇచ్చిన వాహనాలు ఉంటాయి. ఆ యొక్క దానికి డ్రైవర్లుగా అనమాట వాళ్ళ యొక్క ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. కానీ వాళ్ళకి పర్సనల్ కార్లు, అంటే సొంత కార్లు ఉంటాయి. దానికి కొంతమంది డ్రైవర్లు ఉంటారు. అలాగే ఇంట్లో వంట చేయటానికి అనమాట వంట మనుషులు ఉంటారు. ఇంట్లో వంట పని చేసేవాళ్ళు ఉంటారు. తోటమాలులు ఉంటారు. అట్లా వాళ్ళ యొక్క బంగళా పనులు చూసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ, అంటే ఒక మంత్రి గారు కావచ్చు, ఒక ఎంపీ గారు కావచ్చు, ఆయన యొక్క పర్సనల్ అంటే స్టాఫ్ యొక్క జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించటం అనేటువంటిది ఎక్కడైనా మీరు విన్నారా? అది ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. అట్లా ఒకళ్ళు ఇద్దరు కాదు, 400 పై ముందున్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అసలు ఎంతమంది, అంటే 1300 మంది వరకు ఉన్నట్టు దాంట్లో, అసలు దాంట్లో ఎంతమంది కావాలి, అసలు వాళ్ళ జీతాలు ఎంత అవుతున్నాయి అని చెప్పి ఈ ఫైబర్ నెట్లో 70 to 75% ఇతరులు, అంటే ఆ శాఖలో పనిచేయనటువంటి వాళ్ళు కానీ పేరులు కనిపించేటటువంటి వాళ్ళు 70 to 75% ఉన్నారు అని చెప్పి ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గారు ప్రకటించారు. ఆయన 410 మందిని ఒక పెన్ స్ట్రోక్తో విధుల నుంచి బయటపెట్టారు. అంతేకాదు, వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళ మీద ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళ మీద, ఎక్కడో పనిచేస్తూ ఇక్కడ జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళ మీద కూడా అన్నమాట ఎంక్వైరీ చేసి ఒక కేసులు పెట్టడానికి కూడా ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల పూర్వం 10 లక్షల కనెక్టివిటీ ఉండేటువంటి ఫైబర్ నెట్ 5 లక్షలు పడిపోయింది. గతంలో దరిదాపుగా ఒక 108 మంది ఉంటే 40 లక్షలు జీతాలు ఉండేది ఫైబర్ నెట్లు. గతంలో ఫైబర్ నెట్లో 108 మంది ఉండేవాళ్ళు, వాళ్ళకి 40 లక్షల జీతం అయ్యేది. కానీ ఈ గత ప్రభుత్వ హయాంలో 1308 మంది ఉంటేస్తే 4 కోట్ల రూపాయలు పర్ మంత్ శాలరీ అయింది. అంటే దానివల్ల ఏమిటి, ఫైబర్ నెట్ ఆదాయం నామాత్రం, ఖర్చు మాత్రం బారుడు, ఆదాయం మూరుడు. దానితో దరిదాపుగా 2160 కోట్లు ఫైబర్ నెట్ అనేటువంటిది 2160 కోట్లు అప్పు తెచ్చింది. దీన్ని ప్రక్షాళన చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గారు సంకల్పించారు. అంటే ఎంత దుబారా జరిగిందనేది ఒకటి మీరు ఆలోచించవచ్చు. సరే, ఈ దుబారా కారకులైనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆలోచించాలి. ఇప్పుడు అట్లాంటి దుస్థితి వచ్చింది. చూద్దాం ఏం జరగబోతుందో. సెలవు.